రామాయణం మహాకావ్యం. ఒక మనిషి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో రామాయణ పాత్రలు మనకు నేర్పిస్తాయి. శ్రీరాముని వ్యక్తిత్వం గుణగణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రామో విగ్రహవాన్ ధర్మః. రామో విగ్రహవాన్ ధర్మః అంటే శ్రీరాముడు మూర్తి భవించిన ధర్మమూర్తి అని అర్థం. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజుకు 3 భార్యలు. కానీ ఆయనకు పుత్ర సంతానం లేకపోవడం చాలా విచారం కలిగించేది. చివరకు దశరథుడు తన కులగురువు అయిన వశిష్ఠ మహర్షి సలహా మేరకు పుత్రకామేశ్వరి యాగం చేస్తాడు. యజ్ఞఫలంగా లభించిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు సరిసమానంగా పంచిస్తాడు. సరిగ్గా 9 నెలల తర్వాత చైత్ర శుద్ధ నవమి కరకాటక లగ్నం పునర్వసు శుభనక్షత్రంలో దశరథుని పెద్ద భార్య కౌసల్యకు శ్రీరామచంద్రుడు జన్మిస్తాడు. ఈ బాలరాముడు సుగుణాభిరాముడు ఎలా అయ్యాడో ఇంకో వీడియోలో చూద్దాం. జై శ్రీరామ్.